పంచాయతీ పెద్దలు స్టేజ్ మీద కూర్చుంటారు, పబ్లిక్ కింద కూర్చుంటారు, గ్రామ సభలో అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేస్తాయి. అందులో చేతులు ఎత్తి ఇదిగో రోడ్డు వేయడానికి పెడదాం, లేదంటే ఈ సంక్షేమం చేద్దాం, ఇది అక్కడ తీర్మానించుకోవాలి. కాకపోతే వీళ్ళందరూ వైసీపీ వాళ్లే కావడంతో తీర్మానం వీళ్ళకి అనుగుణంగానే నడిచిపోయింది. ఏ గ్రామ సభలు పెట్టలేదు, డబ్బులు అయితే వెళ్ళిపోయినాయి. అదే పాయింట్ ఇక్కడ కాగుకి సంబంధించినటువంటి ప్రధాన అంశం. అంటే ప్రభుత్వపు పాత్రగా వెళ్ళింది తప్పించి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలకి ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు అన్నటువంటి, అది ఓపెన్ సీక్రెటే కదా. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా స్థానిక సంస్థలకు ఇవ్వలేదు అని చెప్పి ప్రెసిడెంట్లు, సర్పంచ్లు వీళ్ళు కూడా రోడ్డు ఎక్కారు, అదొక తప్పిదం అని చెప్పి కాగు చెప్పిందా నిన్న దాంట్లో? దాంట్లో చెప్పదు కదా, రోడ్డు ఎక్కిన ఉద్యమాల గురించి కాగేందుకు. అవును, కానీ అంటే నిధులు వాడేసుకున్నారు, డైవర్ట్ చేశారు. ఇక్కడ సింపుల్ అండి, అక్కడ జరిగింది ఒకటే లెక్క పంచాయతీలకు సంబంధించి. ఇప్పుడు ఎన్ని రోజులైంది వచ్చి? 3 నెలలు 4 నెలలు అయింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 4 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు, వచ్చేస్తాయి మీకని. ఇవాళకి పడ్డాయి అకౌంట్ లో డబ్బులు, అకౌంట్ లో పడ్డాయి డబ్బులు. ఎందుకు పడలేదు? ప్రభుత్వాలు దారి మళ్లించి వాడటం బిగించేస్తే నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత మళ్ళీ ఇస్తారా లేదా అన్నది ఇక్కడ సమస్య. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి? పంచాయతీలకు సంబంధించి ఎదురైన అతిపెద్ద సమస్య కరెంటు బిల్లుల సమస్య. ఇప్పుడు మొన్న రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో జరిగిన మీటింగ్ లో ఏమడిగారు పవన్ కళ్యాణ్ ని? కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కడతదా పంచాయతీల కరెంటు బిల్లులు? కడితే దాన్ని ఎత్తిన బారు. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలా అక్కర్లేదా? పంచాయతీలో కరెంటు ఉండాలా అక్కర్లేదా? పంచాయతీలో కరెంటు ఉండాలంటే బిల్లు కట్టాలి. ఈ వచ్చే డబ్బులు బిల్లులకు వెళ్ళిపోతున్నాయి. అక్కడ మనం ఏం చేయాలా? పంచాయతీల వరకు ఏ ₹1 కరెంట్ ఇవ్వాలి. అలా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? నేను ₹3 ₹5 నీకు కట్టిస్తానంటది. అది లేకపోతే ఇక్కడ వర్కౌట్ కాదు. కరెంటు బిల్లులు కట్టాలా. రెండవది శానిటేషన్ వర్క్. మీరు కనుక అక్కడ శానిటేషన్ వర్క్ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి జీతాలు ఇవ్వకపోతే